కాలేజ్కి వెళ్తున్నావు, కాలేజ్లో అన్యజనులు చాలామంది ఉంటారు, నీ ఫ్యాకల్టీ ఉంటారు, నీ యొక్క ట్యూటర్స్ ఉంటారు, లేకపోతే నీ లెక్చరర్స్ ఉంటారు, నీ ఫ్రెండ్స్ ఉంటారు. వాళ్ళ మధ్యలో నీ ప్రవర్తన ఎలా ఉండాలి తెలుసా? వీడు మా అలాంటోడే, ఏమో మా అలాంటిదే, ఏ అండగా గొడుగు పట్టేస్తాడు, అమ్మాయిల వెనకాల తిరుగుతాడు, ఈ పిల్ల అబ్బాయిలతో బాగా మాట్లాడుతూ ఉంటుంది, ఫోన్ పట్టుకుని అంటే వదలదు, లెక్చరర్స్ అంటే విలువ ఉండదు, వాల్యూ ఉండదు, గౌరవం ఉండదు అనే విధంగా నువ్వు ఉండొద్దు. కానీ అన్యజనుల మధ్యలో నీ ప్రవర్తన ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి. నీ ప్రవర్తన ఎలా ఉంది? పెళ్ళైన భర్తతో ఎలా ప్రవర్తించాలో తెలుసుకో, ఒక భార్యతో ఎలా ప్రవర్తించాలో నేర్చుకో, నీ లెక్చరర్తో ఎలా ప్రవర్తించాలో నేర్చుకో, పెద్దవాళ్ళు నువ్వు ఉన్నప్పుడు లేచి నిలబడడం నేర్చుకో, చేతులు కట్టుకోవడం నేర్చుకో, దీనత్వం కలిగి ఉండడం నేర్చుకో. నీ ఎదుటివారు కష్టపడుతుంటే, పెద్దవాళ్ళు కష్టపడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనిని అందుకోవడం నేర్చుకో, సహాయం చేసే బుద్ధి నేర్చుకో, కోఆపరేటివ్నెస్ నేర్చుకో.